హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. బోర్గడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిలు అనేటువంటిది ఒక మిస్టరీగా మారిపోయింది. ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది పోలీసులకు కూడా చిక్కటం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. అయితే మధ్యంతర బెయిల్లో విడుదలైనటువంటి నిందితుడికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, అతను కనపడకుండా పోతే లేదు తప్పుడు రికార్డులు పెట్టి మధ్యంతర బెయిల్ పొందితే అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది, దీని మీద మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంటుందా ఉండదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, బోర్గడ్డ అనిల్ కుమార్ గురించి గత 2 రోజులుగా మీరు వార్తలు చూస్తున్నాను. అతనికి మధ్యంతర బెయిల్లో ప్రస్తుతం ఉన్నాడు. నిజానికి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మధ్యంతర బెయిల్ పొందాడు అనేటువంటిది ఇలా పోలీసులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒకవేళ ఇది కోర్టులో నిరూపిస్తే ఎలాంటి పనిష్మెంట్ పడే అవకాశం ఉంది? ఇంకోటి ఫోన్కి కూడా దొరకట్లేదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఎలాంటి కండిషన్స్ ఉంటాయి మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు? అసలు ముందు మధ్యంతర బెయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో బెయిల్ వేసినప్పుడు మామూలుగా ఇంట్రిమ్ బెయిల్ అని ఉంటుందండి. సో ఇదేంటంటే జనరల్గా ఈ మధ్యంతర బెయిల్ ఏంటంటే కొన్ని కండిషన్స్ మీద ఇస్తారు. అంటే ఇది కొద్ది రోజుల వరకే పరిమితం ఉంటుంది, ఇది పర్మనెంట్ బెయిల్ కాదు. అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆయన హెల్త్ బాగోలేనప్పుడు, లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కండిషనల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి హెల్త్ బాగలేనప్పుడు, లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కోర్టు వారిని రిక్వెస్ట్ చేసుకొని కొద్ది రోజుల వరకు బెయిల్ పొందొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు తర్వాత దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదంటే పాస్పోర్ట్ సరెండర్ చేయాలని చెప్పేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళేది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే కుదిరితే ప్రతి 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో పోలీస్ స్టేషన్లో సంబంధిత పిఎస్ఓ సంతకం పెట్టాలని చెప్పేసి, సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాగే పూచీకత్తు ఎవరైతే ఉన్నారో ఇతన్ని సంబంధించి షూరిటీ పర్సన్స్ అంటాం, ఆ షూరిటీలు పెట్టమని చెప్పేసి, సో ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ మీద అతను బయటకు రిలీజ్ చేస్తారు. బయటకు వచ్చినా సరే పోలీసులకు అందుబాటులో ఉండాలి కదా. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ వెళ్ళి వెళ్ళకూడదనో, లేదా ఆలున్న ఏరియాలో వెళ్ళకూడదనో, లేదా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోవాలనో, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ అంటే ఆయన కండిషన్స్ ఏమున్నాయి మనకు తెలియదు, కానీ సాధారణంగా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటి, అది తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు, దొరకట్లేదు అని అంటున్నారు. అప్పుడు ఏంటంటే జనరల్గా అతను వెళ్ళిపోయాడు అంటే ఎవరైతే షూరిటీ పెడతారో, షూరిటీ హోల్డర్స్ ఉంటారు ఇద్దరు, పూచీకత్తు అంటాం కదా తెలుగులో, వారిని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు పూచీకత్తు ఉంటారు కదా, వారు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇతను బారిపోవటం ఇతనికి దొరకపోవటం ఏమో కానీ ముందు వాళ్ళు ఇరుక్కుంటారు. పూచీకత్తు ఇచ్చిన వాళ్ళు బలి, నరబలి. ఇప్పుడు అది దొరికింది. సో ఇంకొకటి ఏంటంటే కాస్త ఇప్పుడు ఇతను స్విచ్ ఆఫ్ పెట్టాడు, మరి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, పారిపోయాడు అని అంటున్నారు. మరి కాస్త దీనికి సంబంధించిన నిఘా వైఫల్యం కూడా ఉందేమో నేను అనుకుంటున్నాను. సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసుకోవాలి కదా అవన్నీ. నిందితుడు విడుదలయ్యేటప్పుడు పోలీసులు సమాచారం ఇచ్చి విడుదల చేస్తారా? అలా కాదు. ఇప్పుడు ఎక్కడ వద్దంటే వీళ్ళు ఇప్పుడు ఈయన హైకోర్టులో తెచ్చుకున్నాడు అనుకోండి, ఇంటర్మ్ బెయిల్ హైకోర్టులో వచ్చినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి, పీపీ గారికి, అలాగే సంబంధిత కోర్టు వారికి అన్ని అయిన తర్వాత అన్ని చూసుకొనే రిలీజ్ చేస్తారు. ఒకటి రిలీజ్ చేసినప్పుడు కండిషన్స్ పెడతారుగా. ప్రధానికి పోలీస్ స్టేషన్ కంపల్సరీ, ప్రధాని మన జూబ్లీహిల్స్ ఉంది, మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి నువ్వు సంతకం పెట్టాలి బాబు అన్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కంపల్సరీ ఛార్జ్ తీసుకోవాలి కదా. కోర్టు కానిస్టేబుల్ వచ్చి అది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కదా. సో ఆ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు బోర్గడ్డ అనిల్ అనే కాదు, ఎవరైనా సరే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు, తర్వాత కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆయన కొన్ని ఫుల్ఫిల్ చేశారు కాబట్టి అట్లా నార్మల్ బెయిల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది, దాన్ని కంటిన్యూ చేయొచ్చు తర్వాత. సో ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇలాగే ఇది కూడా ఇంటర్మ్ బెయిల్ అవి వచ్చింది, మరి ఈయన పారిపోయాడా అంటున్నారు. ఇంకొక మీరు మాట అన్నారు, నేను కూడా చూశాను, ఈ తప్పుడు పత్రాలు సృష్టించాడు, హెల్త్ బాగాలేదనో ఇంకోటి ఏదో అంటున్నారు. మరి అది ఫేకే కదా, దాన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దాన్ని పరిశీలించాల్సింది కోర్టు వాళ్ళు పరిశీలించాలి ఫస్ట్. ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు, దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఫోర్జరీ అనుకోండి, దానికి దొంగ డాక్యుమెంట్ సృష్టించారు అనుకోండి, మనకు తెలియదు ఏమన్నా, అది ఫోర్జరీ అవుతుంది, నకిలీ అవుతుంది, అది చీటింగ్ అవుతుంది, కోర్టుని తప్పుదోవ పట్టించినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ డబల్ నేరాలే. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి నేరాలు సరిపోక అంతే కదా సార్. అంతేగా ఫార్జరీ. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఆ సర్టిఫికేట్లు ఇచ్చింది ఎవరు? ఈ కూడా నాన్ బెయిలబుల్ కేసులా? ఈ కూడా నాన్ బెయిలబుల్ కేసే కదా సార్. ఫార్జరీ అంటే నాన్ బెయిలబుల్ అప్ టు 7 years కదా సార్. అప్ టు 7 years ఫార్జరీ అయినా చీటింగ్ అయినా అప్ టు 7 years. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నిర్ధారణ చేస్తే అది కూడా దాదాపు అంతే ఉంటుంది. సో అది కూడా ఇప్పుడు 7 years వరకే వస్తాయి. 7 years వరకు నేరాలి అవన్నీ. అది ఎంక్వైరీ చేస్తారు. మరి ఇచ్చింది ఎవరు అంటే డాక్టర్ సర్టిఫికేట్, ఉదాహరణ హెల్త్ బాగాలేదు అంటే ఇచ్చిన డాక్టర్ ఎవరు, నిజంగా ఆయన డాక్టరా, లేకపోతే వీళ్ళే స్టాంపుతో గుద్దుకొని తెచ్చారా, ఇవన్నీ ఎంక్వైరీ నడుస్తుంది. నడిచినప్పుడు అతను అలా ఉన్నప్పుడు మనం ఇంకొక నేరం చేసినట్టే, నేరాన్ని తప్పించుకోవడం కోసం ఇంకో నేరం చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అతను లేదు ఆ సంబంధిత ఇంటర్మ్ బెయిల్ కొద్ది రోజుల వరకే ఉంటుందండి మామూలు జనరల్ గా. అవును, మార్చి 11 వరకు. ఎంతవరకు ఉందండి? 11 వరకు. 11. ఈ లోపల ఆయన వచ్చి
అంటే నేనంటే ఈ లోపల వచ్చి కోర్టుకి సరెండర్ అయ్యాలనుకోండి ఏమీ కాదు, అంటే మధ్యలో కండిషన్స్ ఉంటాయి కదా. సరెండర్ అయినప్పటికీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కేసే అట్లా ఉంటుంది కదా. అది ఉంటుంది, దానికి సంబంధం లేదు. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్తో బయటకు వెళ్ళాడు ఆయన, మళ్ళీ ఏదో మార్చి 11 వరకు వచ్చేసి మళ్ళీ కోర్టుకి అటెండ్ అయ్యాడు అనుకుందాం, అందరూ క్లియర్. కానీ డాక్యుమెంట్స్ ఎంక్వైరీ చేస్తే అవి కనుక ఫేక్ డాక్యుమెంట్ కంపల్సరీ అది ఫోర్జరీ, అది నడుస్తుంది. అది ఇంకో కేసు రివర్స్ అవుతుంది, సో ఇంకో కేసు అవుతుంది. ఇంకో పూచికత్తు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పాపం బలి. ఇప్పుడు పొరపాటు వాళ్ళు నిజంగా కాదా అవునా కాదా 11వ తారీఖు కరెక్ట్ గా వచ్చి హాజరైనా సరే పూచికత్తు ఇచ్చిన వాళ్ళు భలే. పూచికత్తు ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడతారు. పూచికత్తు వాళ్ళని అడుగుతారు, మీరు ఎక్కడ ఉన్నాడు నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ అని అడుగుతారు. 11 దాకా చూస్తారు, ఆ లోపల అతను రాకపోతే ఇతన్ని వీరి మీద యాక్షన్ తీసుకుంటారు, వీళ్ళ దగ్గర రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వాళ్ళు 11 వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు అడుగుతారు మామూలు పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా ఏంటని అడుగుతారు కదా. లేదు వాళ్ళు రాకపోతే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ వీళ్ళే తీసుకొని రావాలి. అతను ఎక్కడున్నా వీళ్ళు ఎత్తుకొని తీసుకొచ్చి అని చేయాలి, అది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది సంగతి. సో ఈ విధంగా ఉండదండి. అంతే ఒకటి మీరు అంటారు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి కోర్టును తప్పుదావ పట్టిస్తుంది నేరమే కదా, దానికి ఫోర్జర్ అవుతుంది, చీటింగ్ అవుతుంది, అది ఏమేమి ఉంటాయి అన్ని చూసి వ్యవస్థిత నేరాలు. అంటే ఎందుకు సార్ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత కూడా చట్టం పట్ల భయం రాకపోవటం, గౌరవం రాకపోవటం, దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది? అంటే ఒకటండి, ఇక్కడ కావాల్సింది ఏంటంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అని అహంకారం కావచ్చు, అతను నా వెనక వేరే వాళ్ళు ఎవరు ఉన్నారని అలా ఉండొచ్చు, లేకపోతే తెలియని తరం అని నేను అనుకోను. ఎందుకంటే అతను పెద్ద స్థాయిలో యూకేలో ఇక్కడ చదువుకుని వచ్చాడు, మరి దాన్ని మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే చట్టం పట్ల గౌరవం లేదని అనుకోవాలా, లేకపోతే మానవ సంబంధాల్లో నేనంత సైకలాజికల్గా సైకిక్ ప్రాబ్లం ఉందా అనేది మనం ఆలోచించుకోవాలండి. అంతే కదా, పిచ్చోడు అలా చేస్తాడు, ఎవరన్నా అలా చేస్తారండి. సో ఇప్పుడు అతని సైకలాజికల్ డిఫెక్ట్ ఏమైనా ఉందా? నాకు కార్తిక్ గారు ఓపెన్ చెప్తా, అంటే మనం ఫస్ట్ కాంచి కూడా నేను మీకు తెలియదు XYZ పార్టీలో ఉన్నోనే, కాకపోతే విధానాలను ఎప్పుడు వ్యతిరేకిస్తాను నేను. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు నేను వద్దని చెప్తా, వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా ఉండదు. సోక్రటీస్ అన్నట్టు ఒక నిజమైన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు విధానాలని, సిద్ధాంతాలని, పద్ధతుల్ని విమర్శించాలి తప్ప వ్యక్తిగత విషయాలు వెళ్ళకూడదు, ఖచ్చితంగా వెళ్ళకూడదు కదా సార్. ఇప్పుడు ఇతరుని సడన్గా ఒక రోజు చూస్తే గడ్డ వేసేస్తా లేపేస్తా నాకు నవ్వు వచ్చింది, ఇదే ఎట్లా మాట్లాడుతున్నాయి ఆయన, మళ్ళీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నాడు. యూకే అన్నాడు, యూకేలో అంటే నాకు తెలిసి అతను యూకేలో అంటే పిచ్చాస్పల్లో చదువుకొని వచ్చారా సార్. బోర్గాడ్ ఎన్నుకోమా సరే, ఎవరిని బెదిరించినా తప్పే, కనీసం తన స్థాయి ఉన్న వాళ్ళని బెదిరిస్తే అది ఎట్టుండేదు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు టైం ఇస్తే వేసేస్తా. ఏంటండి ఆయన రౌడీ కాదు కదా, ఆయన ఎక్కడ MS చేసి వచ్చానండి. మరి MS చేసే వ్యక్తులు అలా ఎట్లా మాట్లాడతా నాకు అర్థం కాల అని అప్పుడే అనుకున్నాను కదా, సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో నాకు అనిపించిందండి. అంటే ఒక సగటు ప్రేక్షకుడికి మనకి ఏముంటుంది సార్, ఎత్తితే కానీ వేసేస్తా పొడిచేస్తా అంటే ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నట్టు బాబు. అంటే ఇంకొకటి కూడా సార్, పెద్దవాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే తొందరగా పాపులారిటీ వస్తుంది అనేటువంటి ఒక ప్రాబ్లంతో, అదే పబ్లిసిటీ ప్రాబ్లంతో ఏమైనా మాట్లాడి ఉండొచ్చు అనుకోవచ్చా? నేను ఒక మాట చెప్తుంటారా, మీరేమనుకోవద్దు. ఆకాశం చూసి మూస్తే ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. మరి అది పిచ్చితనమా, మూర్ఖత్వమా, అమాయకత్వమా? ఇప్పుడు మీకు దమ్ము ఉంటే అంటే నేను ఏ పార్టీ చెందిన ఇప్పుడే ఏ పార్టీ చెందిన వ్యక్తిని కాదు, మీకు ఉంటే విధానాల పట్ల విమర్శించు. ఒక పరిణితి చెందిన వ్యక్తిగా మాట్లాడితే 10 మంది నీకు సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ఎదుటివాని ఆకాశాన్ని చూస్తూ ఉమ్మూస్తే ఏం కాదు, ఉమ్ము పైకి వెళ్తుంది, కానీ పడేటప్పుడు మన మీదే పడుతుంది. ఇప్పుడు కోసానికి ఇష్టం వల్ల అరెస్ట్ అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక్క వ్యక్తి కూడా స్పందించలేదు. ఎట్లా స్పందిస్తారు సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదే. ఒకటి కార్తిక్ గారు, మన ఇన్ని సంవత్సరాలు మా స్నేహం కానీ బయట కానీ ఎక్కడైనా సరే, ఇప్పుడు మా తాత ఒక మాట అనేవాడు సార్, ఈ సందర్భం గుర్తు చేస్తాను అందరికి, అయ్యాని పిలువు దొరాని పిలిపించుకో. అది ఏ పార్టీ అయినా సరే. ఏమంటే సుందరయ్య గారు మహానుభావుడు సార్, ఏ పార్టీలో విగ్రహం ఉంటుంది, ఆయన ఫోటో కంపల్సరీ ఉంటుంది. విజయవాడలో ప్రతి ఇంటికి ఆయన ఫోటో ఉంటుంది, మా ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది. ఎందుకు మహానుభావుడు? జగన్ గారు అభిమానిస్తారు, చంద్రబాబు గారు అభిమానిస్తారు, ఈవెన్ తో బీజేపీ కూడా అభిమానిస్తారు. అట్లా ఉండాలి కదా సార్. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, పార్టీ పరంగా పక్కన పెట్టండి సార్, ఆయన ఏడాది, కానీ ఒక ప్రధానమంత్రిగా నేను యాక్సెప్ట్ చేస్తా, అందరం ప్రేమిస్తాం, అవును, అది వేరు. అవును. ఇప్పుడు మీరు అలా కాకుండా సార్ నిజంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంత ఐటీ టెక్నాలజీ డెవలప్ అయితే సార్, ఒక మహానుభావురాలు మినిస్టర్ గారు సార్ మీ దాంట్లో పెరిగిన మొక్కనే అని చెప్పిన మినిస్టర్ గారు ఉన్నారు, నాకు మొన్న చూసి ఆ వీడియో. ఏం సార్ నిజంగా ఆయన లేకపోతే, అంటే నువ్వు ఓపెన్ మాట్లాడాలి సార్, ఆయన లేకపోతే ఇంత విజన్ ఉండదు సార్, విజన్ ఉన్న నాయకుడు సార్. ఆయన అప్పుడే మా చిన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాలు చేసి, మన చిన్నప్పుడు అదే కదా డిగ్రీలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఇంకుడు గుంతలు తవ్విచ్చారు సార్. నిజంగా ఆ ఇంకుడు గుంతలు అది లేకపోతే ఈరోజు ఇబ్బంది పడేవాళ్ళం. ఎంత డెవలప్ చేశాడు సార్ విజన్ ఉన్న నాయకుడు ఆయన. అంటే ఆయన కాదు, నేనంది ముఖ్యమంత్రిగా ఆయన కరెక్ట్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి నువ్వు చూసి ఆకాశం చూసి ఉమ్మూస్తే ఏమవుతుంది, మన మీద పడుతుంది. ఇప్పుడు జరిగింది అదే కదా నేను అంటున్నా. ఇంకో విషయం కూడా సార్, ఇప్పుడు ఒకవేళ బయట విదేశాలకు పారిపోవడానికి అవకాశం ఉండదు, మోస్ట్లీ పాస్పోర్ట్ ఇచ్చే ఉంటాడు కోర్టుకి. ఉండదు సార్, అవకాశం ఉండదు. బయట విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏమి ఉండవు, అంత సీన్ లేదు. ఎందుకంటే LOC ఇష్యూ వద్ది, అతను అన్నీ ఉంటాయి.
బయటికి వెళ్ళేది అవకాశం ఉంటుంది, కానీ అతను ఎక్కడో మరి దాక్కున్నాడో మరి ఏమంటో చూడాలి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏదేమన్నప్పటికీ ఒకటి సార్, చట్టాన్ని గౌరవించాలి, చట్టపరంగా మీరు ఎంత దూరమైనా పోరాడండి. అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ. ఒక వ్యక్తి నేరస్తుడు అన్న మాత్రం అతను నేరం చేసినట్టు కాదు. చట్టాన్ని గౌరవిస్తూ మీరు ముందుకెళ్తే బాగుంటుంది ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నప్పుడు. అలా కాకుండా ఇలాగ పిచ్చితనంగా ఉంటుంది. నేను అనుకున్నది అది, అట్లా అనుకుంటున్నాను. థ్యాంక్స్. నమస్తే.